హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు తులసి డైలీ వ్లాగ్స్. ఇప్పుడు నేను మీకు టమాటా అండ్ కొత్తిమీర పచ్చడి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవడం ఎలాగో చూపిస్తున్నాను. దానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటా అండ్ కొత్తిమీర, పచ్చిమిర్చి పీసెస్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అల్లం పీసెస్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర అండ్ టమాటా, పచ్చిమిర్చి పీసెస్ని వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఏంటంటే మనకి ఇంట్లో ఏ కర్రీస్ లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పచ్చడి చేసుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఓ 15 days ఉంటుంది పచ్చడి. అదే బయటనైతే ఒక 4 రోజులు ఉంటుంది. ఇది 15 daysకి ఒకసారి మనం చేసి ఫ్రిడ్జ్లో పెట్టించుకుంటే మనకి ఏ కర్రీస్ లేనప్పుడు రోటీలకు కానీ, దోశలకు కానీ, ఇడ్లీకి కానీ, రైస్కి కానీ ఏకైనా సరే బాగుంటుంది. దోశకి, ఇడ్లీకి చట్నీలాగా పనిచేస్తుంది. రైస్కి కూడా బాగుంటుంది. మనకి కర్రీకి కూడా పనిచేస్తుంది బాగా. ఇలా పచ్చడి టమాటా బాగా మగ్గేటప్పుడు చేసి కొద్దిగా చింతపండు కూడా వేసుకొని, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి. సాల్ట్ అది వేసుకొని స్టవ్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా మగ్గే వరకు సిమ్లో ఉంచుకుంటే ఇందులో వాటర్ అంతా పోయి టమాటా కూడా బాగా మగ్గుతుంది. కొత్తిమీర, టమాటా మగ్గిన తర్వాత బాగా మగ్గిపోయి మొత్తం మనకి దగ్గర మగ్గిపోవాలి. ఇందులో వాటర్ ఏం లేకుండా. ఇది మిక్సీలో వేసేటప్పుడు కూడా వాటర్ వేసి మనం మిక్సీ పట్టకూడదు. ఎందుకంటే వాటర్ వేస్తే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. మనం వాటర్ వేయకుండా చేస్తే పచ్చడి బయట ఉన్నా సరే ఒక 4-5 days నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే ఒక 15 days ఉంటుంది. ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇదేంటంటే మీకు బరగ్గా కావాలనుకుంటే బరగ్గా మిక్సీ చేసుకోవచ్చు. లేదు మెత్తగా కావాలంటే మెత్తగా పేస్ట్ చేసుకోవచ్చు. నేనైతే మెత్తగానే పేస్ట్ చేసుకుంటాను. జీలకర్ర అవి నోటికి ఏం తగలకుండా ఇలా ఫ్రై చేసుకుంటే ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఇప్పుడు తాలింపు వేసుకుందాం. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని మినపప్పు అండ్ కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై అవనిద్దాం. దోరగా ఫ్రై అయిపోయాక ఆ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేసుకొని సాల్ట్ అది సరిగ్గా ఉందో లేదో చూసుకొని పోపు వేసుకోవడమే. ఒక 10 minutes సిమ్లో పెట్టుకొని దీన్ని ఈ ఆయిల్లో ఉడికించుకుంటే మనకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకునే కొత్తిమీర అండ్ టమాటా పికిల్ రెడీ. దీన్ని ఎప్పుడైనా మనకి ఏ కర్రీస్ లేనప్పుడు అప్పటికప్పుడు ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ టమాటా పచ్చడి రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి. నాకు టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి.